ఓం నమో వెంకటేశాయ. ఆధ్యాత్మిక విశేషాలకు స్వాగతం. ముందుగా ప్రధానాంశాలు. ఊంజల్ సేవలో శ్రీ కామాక్షి కపిలేశ్వరుల దివ్య కటాక్షం. తిరుపతి కపిలతీర్థంలో శ్రావణమాస ఉత్సవ వైభవం. కపిలేశ్వర స్వామి సన్నిధిలో జలధారల సవ్వడి. తిరుపతి కపిలతీర్థంలో జలపాత సోయకం. బెజవాడ కనకదుర్గమ్మ ఆలయంలో పవిత్రోత్సవాలు పరిసమాప్తం. అమ్మలగన్న అమ్మ సన్నిధిలో శాస్త్రోక్తంగా మహాపూర్ణాహుతి. వేదాలే నేత్రాలుగా కలిగిన శక్తి స్వరూపిణి నారాయణవనంలో కొలువైన శ్రీ అవనాక్షమ్మ తల్లి. ప్రత్యేక కథనం. ఆది దంపతులు శివపార్వతులు ఊంజల్ సేవలో భక్తులకు నయన మనోహరంగా దర్శనమిచ్చారు. తిరుమల తిరుపతి దేవస్థానం అనుబంధ దేవాలయం కపిలతీర్థం ఉత్సవ కాంతుల్లో శోభిల్లుతోంది. పవిత్ర శ్రావణ మాసంలో సోమవారం సాయంత్రం కామాక్షి సమేత శ్రీ కపిలేశ్వర స్వామివారికి ఓంజల్ సేవ అంగరంగ వైభవంగా జరిగింది. కామాక్షి సమేత శ్రీ కపిలేశ్వర స్వామివారి ఉత్సవమూర్తులను స్వర్ణ మణిమయ వజ్రాభరణాలు, వర్ణ శోభిత పుష్పమాలలతో దేదీప్యమానంగా అలంకరించి పుష్ప తోరణాలతో సిద్ధం చేసిన ఊయలపై వేంచేపు చేశారు. అనంతరం వేద పారాయణం, మంగళనాదస్వరం, సుస్వర భక్తి గీతాలాపనల నడుమ కన్నుల పండుగ ఆది దంపతులకు ఓంజల్ సేవను నిర్వహించి కర్పూర నీరాజనాలు సమర్పించారు. గంగాధరుడి జటాజూటం నుండి జాలువారిన పవిత్ర జలధార గంగమ్మ సర్వ జగత్తుకు ప్రాణధార. ఆ లయకారుడు కపిలేశ్వరుడిగా అనుగ్రహిస్తున్న పుణ్యక్షేత్రం కపిలతీర్థం. తిరుపతిలోని కపిలతీర్థం కామాక్షి సమేత శ్రీ కపిలేశ్వరుని సన్నిధిలో జలపాత సోయగాలు భక్తులకు ఆధ్యాత్మిక ఉల్లాసాన్ని పంచుతున్నాయి. వరుణ దేవుని కరుణతో ఎడతెరిపి లేకుండా కురుస్తున్న వర్షాలకు, సప్తగిరుల నుండి జాలువారుతున్న వర్షధారాలతో కపిలతీర్థం భక్తులకు ఆహ్లాదాన్ని కలిగిస్తోంది. ఇక శ్రావణ సోమవారం సందర్భంగా మహాదేవునికి విశేష అర్చనలు జరుగుతున్న సమయంలో ఓవైపు పంచాక్షరి మంత్రధ్వని, మరోవైపు జలపాత సోయగాల సవ్వడులు భక్తులను భక్తి తన్మయత్వంలో ఓలలాడించాయి. తిరుపతిలోని శ్రీ కోదండరామస్వామివారి ఆలయ మాడవీధిలో నెలవైన శ్రీ గురు రాఘవేంద్ర స్వామివారి మఠంలో స్వామివారి 354వ ఆరాధన మహోత్సవాలు వైభవంగా జరుగుతున్నాయి. ఈ సందర్భంగా సోమవారం సాయంత్రం మఠం ప్రాంగణంలో రథోత్సవం ఘనంగా జరిగింది. శ్రీ గురు రాఘవేంద్రుల ఉత్సవమూర్తి శ్రీ ప్రహ్లాద వరద స్వామివారిని దివ్యాలంకరణ భూషితంగా రథంపై వేంచేపు చేసి పూజాధికాలను నిర్వహించి కర్పూర హారతులు అందజేశారు. అనంతరం భక్తుల భజనలు, భక్తి గీతాలాపనల నడుమ మఠం ప్రాంగణంలో రథోత్సవం
మహోత్సవం నేత్రపర్వంగా సాగింది. అలాగే ఊంజల్ సేవ వేడుకగా జరిగింది. ఈ సందర్భంగా భక్తులు శ్రీ గురు రాఘవేంద్ర స్వామి వారి ఆరాధనోత్సవాల్లో శ్రద్ధ భక్తులతో పాల్గొని తీర్థప్రసాదాలను స్వీకరించారు. తిరుమల తిరుపతి దేవస్థానంకు సోమవారం 20 లక్షల రూపాయలు విరాళంగా అందాయి. టీటీడీ శ్రీ వెంకటేశ్వర అన్నప్రసాదం ట్రస్టుకు 10 లక్షలు, శ్రీ వెంకటేశ్వర ప్రాణదానం ట్రస్టుకు 10 లక్షల రూపాయలను దాతలు విరాళంగా అందజేశారు. ఈ మేరకు బెంగళూరుకు చెందిన చిల్డ్రన్స్ ఎడ్యుకేషన్ సొసైటీ ప్రెసిడెంట్ ఎస్ఎన్బిఎల్ నరసింహరాజు తరపున వారి ప్రతినిధి మోహన్ కుమార్ రెడ్డి ఈ విరాళాలకు సంబంధించిన చెక్కులను సోమవారం తిరుమలలోని అదనపు ఈవో కార్యాలయంలో టీటీడీ అదనపు ఈవో సిహెచ్ వెంకయ్య చౌదరికి అందజేశారు. జగజ్జనని శ్రీ కనకదుర్గమ్మ తల్లి సన్నిధిలో దోష నివారణార్థం త్రయాహ్నిక దీక్షతో ఘనంగా నిర్వహించిన వార్షిక పవిత్రోత్సవాలు మహాపూర్ణాహుతి కార్యక్రమంతో వైభవంగా పరిసమాప్తమయ్యాయి. భక్తుల కల్పతరువుగా కటాక్షిస్తున్న బెజవాడ కనకదుర్గమ్మ సన్నిధిలో ఏడాది పొడవునా నిర్వహించే నిత్య పూజలు ఉత్సవాలలో తెలిసి తెలియక జరిగే దోషాల పరిహారార్థం 3 రోజుల పాటు పవిత్రోత్సవాలను నిర్వహించారు. చివరి రోజున ఆలయ ఈవో సీనా నాయక్, ఆలయ స్థానాచార్యులు విష్ణుభట్ల శివప్రసాద శర్మ ఆధ్వర్యంలో అర్చకులు పలు వైదిక క్రతువులను నిర్వహించిన తరువాత హోమాలను జరిపి శాస్త్రోక్తంగా మహాపూర్ణాహుతి సమర్పించారు. చారిత్రక 1000 స్తంభాల గుడి భక్తుల హరహర మహాదేవ స్మరణలతో ప్రతిధ్వనించాయి. ఓరుగల్లు వాసుల ఆరాధ్య నిలయంగా అనుగ్రహిస్తున్న శ్రీ రుద్రేశ్వర స్వామివారి ఆలయంలో సామూహిక మహాన్యాసపూర్వక రుద్రాభిషేకాన్ని ఘనంగా నిర్వహించారు. భక్తవత్సలుడు భోలాశంకరుడైన మహాదేవునికి క్షీరాభిషేకం, పవిత్ర జలాభిషేకాలను జరుపుకుని భక్తులు ఆనంద పారవస్యంతో పులకితులయ్యారు. ब्रह्ममुरारिसुरार्चितलिङ्गं निर्मलभासितशोभितलिङ्गं जन्मजदुःखविनाशकलिङ्गं तत्प्रणमामि सदा शिवलिङ्गम् देवमुनिप्रवरार्चितलिङ्गं कामदहन करुणाकरलिङ्गम् रावणदर्पविनाशकलिङ्गं तत्प्रणमामि सदा शिवलिङ्गम् सर्वसुगन्धसुलेपितलिङ्गं बुद्धिविवर्धनकारणलिङ्गं सिद्धसुरासुरवन्दितलिङ्गं तत्प्रणमामि सदा शिवलिङ्गं कनकमहामणिभूषितलिङ्गं फणिपतिवेष्टितशोभितलिङ्गम् दक्षसुयज्ञविनाशनलिङ्गं तत्प्रणमामि सदा शिवलिङ्गम्. తిరుపతి జిల్లా గూడూరు మండలం కనుమరాయ కొండపై కొలువైన శ్రీ లక్ష్మీ నృసింహస్వామివారి ఆలయం ఉత్సవ శోభితంగా కనువిందు చేసింది. శ్రవణ నక్షత్రాన్ని పురస్కరించుకుని అర్చకులు స్వామివారి కళ్యాణాన్ని విశేషంగా నిర్వహించారు. విశాలమైన ఆలయ ప్రాంగణంలో చూడచక్కటి వేదికపై సర్వాంగ సుందరంగా అలంకరించిన చెంచులక్ష్మి, ఆదిలక్ష్మి సమేత శ్రీ నృసింహస్వామి వారిని వేంచేపు చేశారు. విశ్వక్సేన ఆరాధన, పుణ్యాహవాచనం, కంకణ ధారణ, యజ్ఞోపవీత ధారణ, మాంగళ్య పూజలు జరిపారు. ఆపై వేదమంత్రోచ్చారణలు, మంగళ వాయిద్యాల నడుమ లక్ష్మీ నృసింహస్వామి వారి కళ్యాణాన్ని కమనీయంగా పూర్తి చేశారు. భక్తులు జై నారసింహ స్మరణలు చేస్తూ స్వామివారి కళ్యాణోత్సవాన్ని వీక్షించారు. లక్ష్మీ కళ్యాణము లీలతో పాడెదమిదెనేము, లక్ష్మీ కళ్యాణము లీలతో పాడెదమిదెనేము, లక్ష్మీనారాయణులే లలనయు నీవును, లక్ష్మీ కళ్యాణము లీలతో పాడెదమిదెనేము, లక్ష్మీనారాయణులే లలనయు నీవును, లక్ష్మీ కళ్యాణము లీలతో పాడెదమిదెనేము, పాడెదమిదెనేము, పాడెదమిదెనేము. రిమపమప పనిపమప రిమపమప
తెలంగాణ రాష్ట్రం భద్రాద్రి కొత్తగూడెం జిల్లా కొత్తగూడెం పట్టణం బోనాల సందడితో కలకలలాడింది. పట్టణంలోని శ్రీ పోషమ్మ తల్లికి భక్తులు ఎంతో భక్తిగా పవిత్ర శ్రావణ మాసంలో బోనాలను సమర్పించారు. మహిళలు కొత్త కుండలలో పొంగళ్లను వండి పసుపు, కుంకుమ బొట్లు, వేపాకు మండలతో అలంకరించి బోనాలను శిరస్సున ధరించి సంప్రదాయ వస్త్రధారణలతో అమ్మవారి ఆలయానికి ఊరేగింపుగా చేరుకున్నారు. దారి పొడవునా జానపద కళారూపాలు, శివశక్తి విన్యాసాలతో కళాకారుల ఆటపాటలతో బోనాల ఊరేగింపు సందడిగా సాగింది. పోషమ్మ తల్లిని దర్శించుకున్న భక్తులు అమ్మవారికి బోనాలను నివేదించి మొక్కులు తీర్చుకున్నారు. టీటీడీకి అనుబంధంగా ఉన్న నారాయణవనం సముదాయం గ్రామంలోని శ్రీ అవనాక్షమ్మ ఆలయం మహిమాన్వితమైన పుణ్యస్థలిగా పేరుగాంచింది. పురాణ చారిత్రక వైభవాలకు తార్కాణంగా నిలుస్తున్న ఈ ఆలయంలో అమ్మవారు అపరకాళి అంశగా కొలువై పూజలు అందుకుంటున్నారు. ఆకాశరాజు ఇలవేల్పు దేవతగా నీరాజనాలు అందుకుంటున్న అవనాక్షమ్మ ఆలయంపై ప్రత్యేక కథనం మీకోసం. తిరుపతి జిల్లా నారాయణవనం సమీపంలోని సముదాయం గ్రామంలో కొలువుదీరి భక్తులను కటాక్షిస్తున్న శక్తి రూపిణి శ్రీ అవనాక్షమ్మవారు. ఆకాశరాజు కోటకు సంరక్షణ దేవతగా, నారాయణవనం గ్రామ దేవతగా, ఆకాశరాజు ఇంటి దేవతగా అవనాక్షమ్మ తల్లి పూజలందుకున్నారు. చతుర్ముఖ బ్రహ్మదేవుడు ఇక్కడ అవనాక్షమ్మను ప్రతిష్ఠించినట్లు ఐతిహ్యం. అగస్త్య మహాముని అమ్మవారికి అమ్నాయాక్షి అని నామకరణం చేసినట్లు పురాణాల ద్వారా తెలుస్తోంది. అమ్నాయాక్షి అంటే వేదాలి నేత్రాలుగా కలిగిన తల్లి అని అర్థం. కాలక్రమంలో అమ్మవారు అమ్నాయాక్షి, అవనాక్షిగా, అవనాక్షమ్మగా విఖ్యాతి చెందారు. నారాయణవనాన్ని రాజధానిగా చేసుకుని పరిపాలించిన శ్రీ పద్మావతి అమ్మవారి తండ్రి ఆకాశరాజు ఈ ఆలయంలో అవనాక్షమ్మవారి మరో భారీ విగ్రహాన్ని ప్రతిష్ఠించారు. తన వివాహానికి ముందు శ్రీ పద్మావతి దేవి అవనాక్షమ్మ ఆలయంలో గౌరీ పూజను నిర్వహించినట్లు భక్తుల విశ్వాసం. అమ్మవారి ఆశీస్సులతోనే శ్రీ పద్మావతి దేవి శ్రీనివాసుడిని పరిణయమాడినట్లు భవిష్యోత్తర పురాణం ద్వారా తెలుస్తోంది. ఇంతటి ప్రాశస్త్యమున్న అవనాక్షమ్మ ఆలయాన్ని నారాయణవనం శ్రీ కళ్యాణ వెంకటేశ్వర స్వామి ఆలయంతో పాటు 1967వ సంవత్సరం టీటీడీ తన పాలనా పరిధిలోకి తీసుకుంది. ఆలయ గోపురం దాటగానే శాక్తేయ చిహ్న శోభిత ద్వయస్తంభం, త్రిశూల శోభిత బలిపీఠం, అమ్మవారి చరణద్వయం దర్శనమిస్తాయి. అనంతరం పల్లవ, చోళ, విజయనగర రాజుల శిల్ప చాతుర్యాన్ని ప్రతిబింబిస్తూ మహామండపం, ముఖమండపం నిర్మితమై ఉన్నాయి. అంతరాళం దాటి గర్భాలయ ప్రవేశం చేయగానే అరివీర శక్తి స్వరూపినిగా 10 అడుగుల ఎత్తులో 8 చేతులతో ఆయుధధారినిగా, చండ ప్రచండ అగ్ని జ్వాలల నడుమ ఉగ్రరూపినిగా, ఎడమకాలు ఎత్తైన పీఠంపై ఉంచి శిష్ట రక్షణ దుష్ట సంహారినిగా అవనాక్షమ్మ అద్భుత దర్శనం భక్తులను సంభ్రమాశ్చర్యాలకు గురి చేస్తుంది. ఇంతటి ప్రశస్తి చెందిన అమ్మవారి ఆలయంలో ఏటా టీటీడీ ఆధ్వర్యంలో వార్షిక బ్రహ్మోత్సవాలు, పవిత్రోత్సవాలు, ఇతర ఉత్సవాలను ఘనంగా నిర్వహిస్తున్నారు. నారాయణవనం సమీప ప్రాంతాల ప్రజలతో పాటు తమిళనాడు రాష్ట్రం నుండి భక్తులు విశేషంగా తరలివచ్చి అమ్మవారిని దర్శించుకుంటున్నారు. అలాగే ప్రతి ఏటా వేడుకగా సాగే శ్రీ అవనాక్షమ్మ తల్లి జాతర పేరుతో నిర్వహించే ఉత్సవాలకు పెద్ద ఎత్తున భక్తులు తరలివస్తారు. ఇప్పుడొక చిన్న విరామం. వేగవంతమైన నేటి ఆధునిక కాలానికి తగ్గట్టుగా అంతర్జాలంలో తొలిసారిగా తిరుమల శ్రీవారి అనుగ్రహంతో మీ వీణుల విందుకై ఆధ్యాత్మిక ఆనందానికై వస్తున్న శ్రీవారి మరో శ్రవణ భక్తి తరంగం ఎస్వీబీసీ ఆన్లైన్ రేడియో. వినరో భాగ్యము, వినరో భాగ్యము విష్ణు కథ. వినండి, విని తరించండి. కేవలం మీ అరచేతిలో నిరంతరం ఉండే మీ మొబైల్ ఫోన్లో ఎస్వీబీసీ ఆన్లైన్ రేడియో ప్రసారాలు. ప్రపంచ వ్యాప్తంగా మీరు ఎక్కడున్నా సరే మీ రోజువారీ పనులు చేస్తూనే శ్రవణానందంగా వింటూ సాగిపోండి, ఆధ్యాత్మిక ఆనందాన్ని పొందండి. 24 గంటలు ఆన్లైన్లో మీకు తోడుగా
ఎస్వీబీసీ ఆన్లైన్ రేడియో. మరి ఇంకెందుకు ఆలస్యం? వెంటనే మీ మొబైల్లో ఎస్వీబీసీ యాప్ డౌన్లోడ్ చేసుకోండి. ఎస్వీబీసీ ఆన్లైన్ రేడియోను ఆలకించండి, ఆస్వాదించండి, తిరుమల శ్రీవారి అనుగ్రహాన్ని పొందండి. ఓం నమో వెంకటేశాయ. ఆధ్యాత్మిక విశేషాలకు తిరిగి స్వాగతం. అభిషేక ప్రియుడైన పరమశివుడు అభిషేక ద్రవ్యాల్లో దివ్యంగా పరిమళించారు. కరీంనగర్ జిల్లా కేంద్రం పాత బజార్ శివాలయంలో స్వామివారికి అభిషేకోత్సవం కనుల పండుగ జరిగింది. శ్రావణ మాసం సోమవారాన్ని పురస్కరించుకుని అర్చకులు పాలు, పెరుగు, తేనె, నెయ్యి, కొబ్బరి నీరు తదితర దివ్య పరిమళ ద్రవ్యాలతో అభిషేకాన్ని కమనీయంగా నిర్వహించారు. తరువాత గంధం, పుష్పాలతో స్వామివారికి చక్కటి అలంకరణలు చేసి నైవేద్యం, హారతులు సమర్పించారు. ఇక ఉపాలయంలో కొలువుదీరి ఉన్న శ్రీ పార్వతీదేవికి విశేష అలంకరణతో ప్రత్యేక పూజలు జరిపారు. భక్తులు ఓం నమః శివాయ స్మరణలతో పరమశివుని సేవించారు. తెలంగాణ రాష్ట్రం మహబూబ్ నగర్ జిల్లా పరిమళగిరి గుట్టపై నెలవైన శ్రీ గురు రాఘవేంద్ర స్వామి మఠంలో స్వామివారి ఆరాధన మహోత్సవాలు భక్తి శ్రద్ధలతో జరుగుతున్నాయి. ఈ సందర్భంగా అర్చకులు శ్రీ గురు రాఘవేంద్ర స్వామివారి బృందావనానికి పంచామృతాలు, పండ్ల రసాలతో మంగళకరంగా అభిషేకాలను నిర్వహించారు. అనంతరం అలంకరణలు పూర్తి చేసి అర్చనాది కైంకర్యాలను సంప్రదాయ శోభితంగా పూర్తి చేసి హారతులు సమర్పించారు. మహబూబ్ నగర్ పార్లమెంటు సభ్యురాలు డికే అరుణ శ్రీ గురు రాఘవేంద్ర స్వామి బృందావన అభిషేక సేవలో పాల్గొని తీర్థప్రసాదాలను స్వీకరించారు. వరంగల్ నగరంలోని ప్రసిద్ధ శ్రీ దుర్గేశ్వర స్వామివారి దేవాలయంలో అభిషేకం నేత్రపర్వంగా జరిగింది. పురాతన నేపథ్యంతో భక్తుల ఇష్టదైవంగా అనుగ్రహిస్తున్న దుర్గేశ్వరుడికి శ్రావణ మాసం సోమవారం సందర్భంగా అర్చకులు భక్తులచే పలు రకాల ఫలరసాలు, సుగంధ ద్రవ్యాలతో అభిషేకాన్ని నిర్వహించారు. తరువాత లింగాష్టకాల పఠనయుక్తంగా బిల్వపత్రార్చన, పుష్పార్చనలు జరిపి నైవేద్యం, మహామంగళహారతులు సమర్పించారు. ప్రభుం ప్రాణనాథం విభుం విశ్వనాథం జగన్నాథనాథం సదానందభాజం భవద్భవ్యభూతేశ్వరం భూతనాథం శివం శంకరం శంభుమేశానమీడే గళేరుండమాలం తనౌ సర్పజాలం మహాకాలకాలం గణేశాదిపాలం జటాజూట గంగోత్తరం కైర్విశిష్యం శివం శంకరం శంభుమేశానమీడే ముదామాకరం మండనం మండయంతం మహామండలం భస్మభూషాధరంతం అనాదిహ్యపారం మహామోహమారం శివం శంకరం శంభుమీశానమీడే. చల్లని తల్లి శ్రీ ముత్యాలమ్మకు భక్తులు బోనాల సమర్పణతో మొక్కులు తీర్చుకున్నారు. నల్గొండ జిల్లా అనపర్తి గ్రామంలో కొలువైన శ్రీ ముత్యాలమ్మ తల్లి దేవాలయంలో బోనాల ఉత్సవం కోలాహలంగా జరిగింది. శ్రావణమాస ఉత్సవాల్లో భాగంగా అర్చకులు మట్టి పాత్రలో నైవేద్యాన్ని వండుకుని పసుపు, కుంకుమ, వేపాకులతో చూడచక్కగా అలంకరించారు. ఆపై బోనాలను తలపై పెట్టుకుని డప్పు చప్పుళ్ల నడుమ ఊరేగింపుగా ఆలయానికి చేరుకున్నారు. ప్రదక్షిణలు చేసి ముత్యాలమ్మ తల్లిని దర్శించుకుని బోనాలను సమర్పించి తరించారు. ఉమ్మడి పశ్చిమ గోదావరి జిల్లా జంగారెడ్డిగూడెం మండలం గురువాయిగూడెంలో కొలువైన శ్రీ మధ్య ఆంజనేయ స్వామి వారి ఆలయంలో పవమాన హోమం శాస్త్రోక్తంగా జరిగింది. పవిత్ర శ్రావణ మాసాన దాసభక్తుడైన శ్రీ ఆంజనేయ స్వామివారిని సకల జనులు సంతోషంగా ఉండాలని కోరుకుంటూ నిర్వహించిన హోమాలలో భక్తులు విశేషంగా పాల్గొన్నారు. మధ్య ఆంజనేయునికి ప్రత్యేక పూజలు నిర్వహించిన అనంతరం ఆలయ ప్రాంగణంలో హోమగుండాన్ని ఏర్పాటు చేసి హనుమద్ హోమాన్ని నిర్వహించి పూర్ణాహుతి సమర్పించారు. విజయవాడ మధురానగర్లో కొలువైన శ్రీ ఉభయ రామలింగేశ్వరుని సన్నిధి ఉత్సవ సుగంధాలను వెదజల్లింది. శ్రావణ మాసం సోమవారాన్ని పురస్కరించుకుని అర్చకులు ప్రాతకాల నిత్యారాధనలు జరిపిన తరువాత స్వామివారికి పాలు, పెరుగు, తేనె, నెయ్యి, పసుపు, చందనం తదితర దివ్య పరిమళ ద్రవ్యాలతో వేడుకగా అభిషేకం నిర్వహించారు. తరువాత స్వామివారికి సుందర అలంకరణలు జరిపి లింగాష్టకాలను పఠనం చేస్తూ ధూపదీప నివేదనలు, మహామంగళహారతులు సమర్పించారు. భక్తులు ఓం నమః శివాయ స్మరణలు చేస్తూ స్వామివారిని సేవించారు. నమో దేవాది దేవాయ త్రినేత్రాయ మహాత్మనే రక్తపింగళ నేత్రాయ జటామకుటధారిణి. నమో దేవాది దేవాయ త్రినేత్రాయ మహాత్మనే రక్తపింగళ నేత్రాయ
जटामकुटधारिणे भूतवेताळजुष्टाय महाभोगोपवीतिने भूतवेताळजुष्टाय महाभोगोपवीतिने भीमाट्टहासवक्त्राय कपर्दिस्थाणवे नमः। నంద్యాల జిల్లా కోయిలకుంట్ల మండలం రేవనూరులోని శివాలయం దైవనామ స్మరణలతో మార్మోగింది. తిరుమల తిరుపతి దేవస్థానం ఆధ్వర్యంలో 4 రోజుల పాటు ఈ ఆలయంలో పలు ధార్మిక ఆధ్యాత్మిక కార్యక్రమాలను నిర్వహించారు. చివరి రోజున శ్రావణ పూర్ణిమను పురస్కరించుకుని మహిళలు వరమహాలక్ష్మిని సేవించి ఆశీస్సులు అందుకున్నారు. అనంతరం ఆలయ ప్రాంగణంలో సకల దేవతా స్వరూపం గోవుమా తల్లికి పసుపు కుంకుమ పుష్పాలతో ప్రత్యేక పూజలు జరిపి నూతన వస్త్రంతో గోవును అలంకరించి దాణ అందజేశారు. ఆపై భక్తులు గోవుకు ప్రదక్షిణలు చేశారు. ప్రకాశం జిల్లా ఒంగోలులోని ప్రసిద్ధ శ్రీగిరిపై కొలువైన శ్రీ వెంకటేశ్వర స్వామివారి దేవాలయంలో వార్షిక పవిత్రోత్సవాలు ఘనంగా ముగిశాయి. త్రయాహ్నిక దీక్షతో దోష నివారణార్థం 3 రోజుల పాటు నిర్వహించిన పవిత్రోత్సవాలలో చివరి రోజున పరాంకుశం సీతారామాచారుల ఋత్విక్ బృందం ఆధ్వర్యంలో అర్చకులు పలు విశేష పూజలు జరిపారు. ఆలయ ప్రాంగణంలోని యాగశాలలో శ్రీదేవి భూదేవి సమేత శ్రీ వెంకటేశ్వర స్వామివార్లను ఆభరణాలు పట్టు వస్త్రాలు పవిత్రాలతో సుందరంగా అలంకరించి కొలువు తెచ్చారు. విశ్వక్సేన పూజ పుణ్యాహవచనం అగ్ని ప్రణయనం కుంభ నివేదనలు నిర్వహించారు. ఆపై సర్వదైవత్వ హోమం ప్రాయశ్చిత్త హోమం ఉక్త హోమాలను నిర్వహించి మహాపూర్ణాహుతి సమర్పించారు. అనంతరం స్వామి అమ్మవార్లకు నైవేద్యం మంగళహారతులు సమర్పించారు. తరువాత ప్రధాన అర్చకులు ప్రధాన కుంభాన్ని తలపై పెట్టుకుని మేళతాళాలు మంగళ వాయిద్యాల నడుమ ఆలయ ప్రాంగణంలో ప్రదక్షిణగా పవిత్ర జలాలను ప్రోక్షణ చేశారు. భక్తులు స్వామివారిని సేవించి తీర్థప్రసాదాలు స్వీకరించారు. నెల్లూరు నగరం బెంగళరావు నగర్లో కొలువైన శ్రీ ముత్యాలమ్మ తల్లి ఆలయ బ్రహ్మోత్సవాలు వైభవంగా ప్రారంభమయ్యాయి. 3 రోజుల పాటు నిర్వహించే ఉత్సవాలను పవిత్ర జలాల సేకరణ గ్రామోత్సవంతో కోలాహలంగా ఆరంభించారు. చల్లని తల్లి మూలమూర్తికి ప్రత్యేక పూజలు నిర్వహించిన అనంతరం శిరస్సును రత్నాభరణాలు పుష్పమాలలతో అలంకరించారు. ఆపై అమ్మవారి శిరస్సును అలాగే నగరంలోని 7 గ్రామదేవతలు శ్రీ సుబ్రహ్మణ్య స్వామివార్ల ఊరేగింపు ఉత్సవాలతో సింహపురి ఆధ్యాత్మిక శోభను సంతరించుకుంది. భక్తులు పవిత్ర పినాకిని నదిలో సేకరించిన పవిత్ర జలాలతో అమ్మవారి ఊరేగింపు ఉత్సవంలో పాల్గొని తన్మయులయ్యారు. కామారెడ్డి జిల్లా దుమకొండ మండల కేంద్రంలోని శ్రీ భక్త మార్కండేయ స్వామివారి దేవాలయంలో స్వామివారికి అభిషేకోత్సవం కనుల పండుగగా జరిగింది. శ్రావణ మాస వేడుకల్లో భాగంగా అర్చకులు మార్కండేయ స్వామివారికి ఫలరసాలు పవిత్ర జలాలతో అభిషేకం చేశారు. తరువాత స్వామి అమ్మవార్లను చక్కటి వేదికపై వధూవరులుగా కొలువుదీర్చి గణపతి పూజ పుణ్యాహవచనం సంకల్పం అఖండ దీపారాధన పాద ప్రక్షాళన మాంగళ్య పూజ మాంగళ్య ధారణను వేడుకగా పూర్తి చేశారు. ఆపై ఆలయంలో మూలమంత్ర హోమాలను జరిపి పూర్ణాహుతి సమర్పించారు. నెల్లూరు నగరం నవలాకుల తోటలోని శ్రీ వరాహ క్షేత్రంలో శ్రీనివాసుని కళ్యాణోత్సవం కనుల పండుగగా నిర్వహించారు. శ్రావణ పూర్ణిమ శుభవేళ ఆలయంలో ముచ్చటైన వేదికపై స్వర్ణాభరణాలు పుష్పమాలలతో అందంగా అలంకరించిన శ్రీదేవి భూదేవి సమేత స్వామివారిని వేంచెబు చేశారు. పలు వైదిక క్రతువులను సంప్రదాయ శోభితంగా పూర్తి చేసిన తరువాత అర్చకులు మేళతాళాలు మంగళ వాయిద్యాల నడుమ శ్రీనివాసుని కళ్యాణాన్ని కనుల పండుగ నిర్వహించారు. ఆధ్యాత్మిక విశేషాలు ఇంతటితో సమాప్తం. తిరిగి రేపు మధ్యాహ్నం 1 గంటకు ప్రసారమయ్యే ఆధ్యాత్మిక విశేషాలు మళ్ళీ కలుసుకుందాం. ఓం నమో వెంకటేశాయ.